తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? ఇంతేగా, లెగుస్తున్నాం, బ్రష్ చేసుకుంటున్నాం, మళ్ళీ మన పనుల్లోకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ లెగుస్తాం, మళ్ళీ బ్రష్ చేస్తాం. ఇదే అయిపోతుంది. కానీ అసలు ఎందుకు బ్రష్ చేస్తున్నాం, ఆ పర్పస్ ఏంటి అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ గౌతమి గుమ్మడి, ఆర్థోడాంటిస్ట్ అట్ సిగ్నేచర్ స్మైల్స్ డెంటల్ క్లినిక్, లక్ష్మీపురం, గుంటూరు. ఇవాళ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేను చెప్తాను. బ్రషింగ్ అనేది ఎందుకు చేస్తున్నామంటే, ఒక మనిషి రాత్రి పడుకొని లేచిన తర్వాత ఈ రాత్రి పూట నోట్లో ఉన్న మైక్రోబయోము ఒక లేయర్ గా ఫార్మ్ అవుతుంది మన పంటి మీద. దాన్నే ప్లాక్ అంటాం. సో ఈ ప్లాక్ ఎప్పుడైతే రోజువారీగా మనం తొలగించలేదో, అది ఒక పొర తర్వాత ఇంకో పొర తర్వాత అట్లాగే అక్యుములేట్ అయ్యి అవి క్యాలిక్యులస్ కి దారితీస్తాయి. వాటిని క్యాలిక్యులస్ అంటాం. ఆ క్యాలిక్యులస్ మీ గమ్స్ ని లేకపోతే మీ పళ్ళను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. బ్రషింగ్ అన్నది చేస్తున్నాం రోజు, కానీ ఇంకా గారి పట్టడాలు లేకపోతే స్టెయిన్స్ రావడం లాంటివి జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మీ బ్రషింగ్ టెక్నిక్ సరిలేదు, ఆర్ మీ టైప్ ఆఫ్ టూత్ బ్రష్ అనేది సరిలేదు. మీకు ఈ టూత్ బ్రష్ లో ఈ బ్రిసిల్స్ ఏవైతే ఉంటాయో, సాఫ్ట్ బ్రిసిల్స్ దొరుకుతాయి, మీడియం బ్రిసిల్ దొరుకుతుంది, హార్డ్ బ్రిసిల్ కూడా దొరుకుతుంది. మరి ఏది వాడాలో ఎలా తెలుస్తుంది మనకి? పూర్వకాలంలో వేపులతో రుద్దేవాళ్ళు. ఇప్పుడు సాగిద్దా? అట్లా కాదు. ఎందుకంటే పైన ఎనామెల్ లేయర్ క్రమేణా తగ్గిపోతుంది కాబట్టి. అందుకే ఒక సాఫ్ట్ బ్రిసిల్ టూత్ బ్రష్ కనుక వాడితే మన ఎనామెల్ అనేది సేఫ్ గా హ్యాపీగా ఉంటుంది. రెండో రీజన్ టైప్ ఆఫ్ బ్రషింగ్. ఎలాంటి టెక్నిక్ తో బ్రష్ చేయాలనేది నేను ఇవాళ నీకు చేసి చూపిస్తాను. ఇది మీ పళ్ళవరస అనుకుంటే, ఇవి మీ వెనక పళ్ళు, ఇవి మీ ముందు పళ్ళు. మీ వెనక పళ్ళలో పై పళ్ళ భాగాన్ని 45 degrees యాంగిల్లో పెట్టి పైనుంచి కిందకి బ్రష్ చేయాలి. అదే కింద పళ్ళని కింద నుంచి పైకి బ్రష్ చేయాలి. మీ ఎదర పళ్ళని పైనుంచి కిందకి బ్రష్ చేయాలి. అదే మీ కింద వరస పళ్ళని ఈ యాంగిల్లో బ్రష్ చేసుకోవాలి. సిమిలర్ వే లోపలున్న అన్ని సర్ఫేసెస్ కూడా బ్రష్ చేసుకోవాలి మనం. ఇవన్నీ చేయడానికి ఒక్కొక్క క్వాడ్రంట్ అంటే ఒక్కొక్క వైపు 30 seconds కేటాయించాలి. సో వీటన్నిటిని కలిపితే ఎంత టైం పడుతుంది? 2 minutes. సో 2 to 3 minutes అనేది సరిపోతుంది మీ బ్రషింగ్ కి. సో ఈ వీడియోలో మనం అసలు ఎందుకు బ్రష్ చేసుకుంటున్నాం, ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎలాంటి టూత్ బ్రష్ వాడాలి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ గమ్ కేర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా వాళ్ళకి కూడా అవేర్నెస్ కల్పించండి. థ్యాంక్ యూ.